నమస్కారం అండి సాధుకులారా. మీరు రాత్రివేళ సరైన సమయానికి నిద్రపోవడం లేదా? శరీరానికి కావలసిన సరైన పోషక నిల్వల ఆహారాన్ని, ఎక్సర్సైజెస్, శారీరక శ్రమని మీరు అందజేయకపోతే మీ శరీరంలో ఉండే హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అవుతాయో నెమ్మదిగా మీరు చేస్తున్న జాబ్ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ, మీ యొక్క ఆరోగ్య విషయంలో మీలో భయం కానీ, ఆందోళన కానీ నెమ్మదిగా ఏర్పడుతూ వాటికి సంబంధించిన రకరకాల విషయాలని పెద్దే మీ యొక్క మెదడులో మీరు ఆలోచిస్తూ ఒక లూప్లో ఇరుక్కుపోవడం జరుగుతుంది. తద్వారా మీరు అప్పటిదాకా ఆనందంగా ఆహ్లాదవంతంగా జీవించే జీవితం కాస్త పూర్తిగా నాశనమై భయాందోళన వైపుగా మీరు పూర్తిగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఒక సంవత్సరం గడిచినట్లుగా ఏదో తెలియని భయంతో, ఆందోళనతో మీరు జీవించడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ యొక్క భయాందోళనకి కారణమైన హార్మోన్స్ అనేవి మన శరీరంలో ఏవి రిలీజ్ అవుతాయి, ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి, ఈ యొక్క హార్మోన్స్ యొక్క తగ్గుదల తగ్గాలంటే మనం ఎటువంటి సాధనా ప్రక్రియ ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. తద్వారా మీరు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందడం జరుగుతుంది. అయితే నేను అందిస్తున్న క్రియాయోగ క్లాసెస్కు సంబంధించిన కొన్ని డెమో క్లాసెస్ని నేను ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క డెమో క్లాసెస్లో మనకు వచ్చే భయాందోళన, ఆలోచనలు, నెగిటివ్ థాట్స్, అలాగే మానసికమైన, శారీరకమైన అనారోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలి, సాధన ఎలా ప్రాక్టీస్ చేయాలి, వాటితో పాటు ఒక అద్భుతమైన సాధనా ప్రక్రియను అందజేయడం జరుగుతుంది. తద్వారా మీ జీవితంలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ఆనందకరమైన, ఆహ్లాదకరమైన జీవితాన్ని మీరు జీవించడం జరుగుతుంది. అయితే మన యొక్క శరీరంలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఎటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అవి మనపైన ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి సాధకులారా, మన శరీరంలో కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అవడం వల్ల మన యొక్క రక్తంలో అధికంగా షుగర్ శాతం అనేది పెరగడం జరుగుతుంది. ఇదే విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటే మనం నెమ్మదిగా జ్ఞాపక శక్తి కోల్పోవడం, సరిగ్గా నిద్ర అనేది రాకపోవడం, అలాగే శరీరం బాగా బరువెక్కడం, అలాగే బలహీనంగా అనిపించడం, ఇలాగా రకరకాల అనుభూతుల్ని మీరు పొందడం జరుగుతుంది. దాంతోపాటు అడ్రినలిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల మీ యొక్క గుండె వేగాన్ని ఇది పెంచుతుంది. అలాగే మీరు తీసుకుంటున్న శ్వాస యొక్క వేగాన్ని కూడా పెంచుతూ మీలో భయాన్ని, ఆందోళనని క్రియేట్ చేస్తుంది. తద్వారా మీ చేతులు వణకడం కానీ, చేతుల్లో చెమటలు పట్టడం కానీ, ఇలా రకరకాల అనుభూతుల్ని మీరు పొందడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ప్రతిదానికి కూడా భయాందోళనకు గురవుతూ ఏం జరుగుతుందో, ఏమవుతుందో అంటూ టెన్షన్లో జీవిస్తూ ఉంటారు. అలాగే మన శరీరంలో ఆనందాన్ని కలిగించే, అంటే మన శరీరంలో సంతోషాన్ని కలిగించే డోపమైన్ అనే హార్మోన్ని రిలీజ్ కానివ్వకుండా ఇవి మన పైన ప్రభావం చూపించడం జరుగుతుంది. తద్వారా మనం పూర్తిగా ఆనందానికి దూరం అవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క భయాందోళనకి సంబంధించిన హార్మోన్స్ని పూర్తిగా రిలీజ్ కానివ్వకుండా మనం చేయాలంటే ఏం చేయాలి, ఎటువంటి ప్రాణాయామ టెక్నిక్స్ని, సాధన ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి సాధకులారా, మనం ఎప్పుడైతే ధ్యానముద్ర వేసి నేను పాజిటివ్ ఆలోచనలను, ఆరోగ్యాన్ని తీసుకుంటున్నానని చెప్తూ శ్వాసని స్టమక్ నిండా తీసుకోవాలి. నాలో ఉండి చెడు ఆలోచనలను, నెగిటివ్ ఎనర్జీని వదిలేస్తున్నానని చెప్పి బయటికి వదిలేయాలి. ఈ విధంగా మీరు 9 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత మనకు అద్భుతంగా పనిచేసే సాధన అల్నోమ విల్నోమ ప్రాణాయామం. విష్ణుముద్ర వేయండి. విష్ణుముద్ర వేసి మీ ఎడమ ముక్కు నుండి నెమ్మదిగా చాలా లోతుగా బ్రీత్ తీసుకోవాలి. స్టమక్ నిండా బ్రీత్ తీసుకున్న తర్వాత కుడి ముక్కు నుంచి బ్రీత్ రిలీజ్ చేయండి. మళ్ళీ కుడి ముక్కు నుంచి బ్రీత్ తీసుకోండి. ఎడముక్కు నుంచి రిలీజ్ చేయండి. మళ్ళీ ఎడముక్కు నుంచి బ్రీత్ తీసుకోండి.
కుడి ముక్కు నుంచి రిలీజ్ చేయండి. కుడి ముక్కు నుంచి తీసుకోండి, ఎడమ ముక్కు నుంచి రిలీజ్ చేయండి. ఈ విధంగా మీరు 7-8 నిమిషాలు అల్నోమా విల్నోమా ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలి. తద్వారా మీ యొక్క 2 నాసికా రంధ్రాలు సమతుల్యంగా మారడం జరుగుతుంది. ఎప్పుడైతే మీ 2 నాసికా రంధ్రాలు సమతుల్యంగా మారడం జరుగుతుందో మీ శ్వాస అనేది మీ యొక్క ఆధీనంలోకి రావడం జరుగుతుంది. భయం ఆందోళన తగ్గడం జరుగుతుంది. దాని తర్వాత మనకు అద్భుతంగా పనిచేసే ప్రాణాయామం భ్రామరీ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం అనేది మన యొక్క బ్రెయిన్లో ఏదైతే నాడీ వ్యవస్థ ఉందో వాటిపైన అద్భుతంగా ప్రభావం చూపిస్తుంది. మీరు టెన్షన్తో ఆందోళనతో ఉంటున్నారో దానికి సంబంధించి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా ఈ భ్రామరీ ప్రాణాయామం అనేది బయటికి రిలీజ్ చేసేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం భ్రామరీ ప్రాణాయామం ఎలా చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ యొక్క చెవుళ్ళు పూర్తిగా మూసివేయడం, కానీ ఈ చివరి ఉంది కదా దీన్ని నొక్కండి. నొక్కి ఇలా పెట్టండి. ఓకే, ఇలా పెట్టండి. పెట్టి శ్వాస ముక్కుతో తీసుకోండి. స్టమక్ నిండా తీసుకోవాలి. బ్రీత్ తీసుకొని స్టమక్ నుండి బ్రీత్ రిలీజ్ చేస్తూ ఇలా మకారాన్ని ఉచ్చరించాలి. మళ్ళీ శ్వాస తీసుకోండి స్టమక్ నిండా. శ్వాస వదిలేటప్పుడు మళ్ళీ శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేటప్పుడు ఈ విధంగా మీరు మకారాన్ని ఉచ్చరిస్తూ 21 టైమ్స్ సాధన ప్రాక్టీస్ చేయాలి. చేసేటప్పుడు మీ యొక్క దృష్టిని ఆజ్ఞాచక్రం మీద కేంద్రీకృతం చేయండి. ఆటోమేటిక్గా మీకు ఏదైతే భయం ఆందోళనకు సంబంధించిన హార్మోన్స్ అనేవి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయో పూర్తిగా మీ నుండి సమసిపోవడం జరుగుతుంది. మీరు నార్మల్గా మారడం జరుగుతుంది. అలాగే మీరు ఎంత ప్రయత్నిస్తున్నా సరే నార్మల్ అవ్వలేకపోతే నేను అందిస్తున్న క్రియాయోగ క్లాసెస్లో నేను ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క భయాందోళన ఎందుకు వస్తున్నాయి దానికి సంబంధించి సైకోథెరపీ సాధన అందజేయడం జరుగుతుంది. అంటే ఇది పూర్తిగా మనకు థియరిటిక్ సబ్జెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ సైకోథెరపీలో భయం ఎందుకు వస్తుంది, ఆందోళన ఎందుకు వస్తుంది అంటూ సైకలాజికల్గా కొన్ని విషయాలు మీకు చెప్తూ మిమ్మల్ని హీల్ చేయడం జరుగుతుంది. అది అద్భుతంగా మీ పైన ప్రభావం చూపించడం జరుగుతుంది. నేను అందించిన ఈ యొక్క క్రియాయోగ సాధనలో ఎందరో నా వద్దకు ఈ యొక్క భయాందోళన ద్వారా బాధపడుతూ రావడం జరిగింది. వారందరినీ కూడా నేను క్లియర్ చేయడం జరిగింది. వారు ఇప్పుడు చాలా ఆనందంగా ఆహ్లాదవంతంగా ఉన్నారు. మ్యాక్సిమం 99% ఈ యొక్క సమస్య నుంచి బయటపడ్డారు. అప్పుడప్పుడు వారిలో కొంచెం ఆ యొక్క భయాందోళన వచ్చినా సరే దాన్ని ఎలాగా వారికి వారు కంట్రోల్ చేసుకోవాలి, చేసుకుంటూ వారి జీవితంలో వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలనే టెక్నిక్స్ని కూడా పూర్తిగా వాళ్ళకి అందజేయడం జరిగింది. తద్వారా వారి జీవితాన్ని వారు లీడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనండి, మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సాధన చేస్తున్న ప్రతి ఒక్కరికి, ఎవరైతే భయాందోళనకి గురవుతున్న మీ స్నేహితులు ఉన్నారో వారందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఆహ్లాదకరమైన ఆనందకరమైన జీవితాన్ని జీవించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.